డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. 30th ఆగస్ట్ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వడం బుల్లిష్ బయాస్తో గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం జరిగింది. 150 స్టాక్స్ పాజిటివ్ వైపు, 35 స్టాక్స్ వచ్చేసి నెగిటివ్ వైపు ఉండడం జరిగింది. అంటే మార్కెట్ ఇంట్రాడే వైపు చూసుకున్నట్లయితే బుల్లిష్ సెంటిమెంట్తో మార్కెట్ నడుస్తున్నట్టుగా కనబడుతుంది. అండ్ సెక్టార్ వైజ్ చూసుకుంటే ప్రతి సెక్టార్ కూడా పార్టిసిపేషన్ మనకి కనబడుతుంది. హైయెస్ట్ వచ్చేసి ఫార్మా సెక్టార్ బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నట్టు కనబడుతుంది. అండ్ లీస్ట్ వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్. మిగతా అన్ని కంపెనీలు కూడా ఆల్మోస్ట్ 1.4, 1.2% అవుట్ పర్ఫార్మెన్స్ మనకి మార్కెట్లో కనబడడం జరుగుతుంది. సో ఇంట్రాడే బయాస్ అండ్ పొజిషనల్ బయాస్ రెండు మనం ఫిక్స్ చేసుకొని ఉండాలి మార్కెట్లో ఎప్పుడైనా ట్రేడ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే మనం బుల్లిష్ మార్కెట్లో కూడా బేర్ డేస్ ఉంటాయి, బేరిష్ మార్కెట్లో కూడా బుల్ డేస్ ఉంటాయి. కాబట్టి మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మనం ఫస్ట్ బుల్లిష్ బయాసా, బేరిష్ బయాసా అనేది పొజిషనల్గా ఏముంది అనేది ఫస్ట్ మనం నోట్ చేసి పెట్టుకోవాలి. సో అది నోట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంట్రాడేలో ఆ రోజు పొజిషనల్కి ఏ బయాస్ ఉందో అదే బయాస్ ఉందనుకోండి, ట్రేడ్స్ కొంచెం అగ్రెసివ్గా చేయొచ్చు. అంటే బుల్లిష్ బయాస్ పొజిషనల్గా మనకు ఉన్నప్పుడు మార్కెట్ కూడా బుల్లిష్ ఉందనుకోండి, లాంగ్ ట్రేడ్స్ మంచి క్వాంటిటీస్ తోటి చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు లాంగ్ బయాస్ మనకి పొజిషనల్గా ఉన్నప్పుడు మార్కెట్ ఓపెన్ అవ్వడం ఇంట్రాడే బేరిష్ బయాస్తో ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే బేరిష్ బయాస్లో ఉన్నప్పుడు మనం ముట్టుకోకుండా సైడ్ లైన్లో ఉండడం బెటర్ ఆ టైంలో పార్టిసిపేట్ చేయడం కన్నా. సో మీకు అరౌండ్ 20 సెషన్స్లో ఒక 2-3 సెషన్స్ ఖచ్చితంగా మీకు ఈ బేరిష్ బయాస్ ఉండడము, కొన్ని సెషన్స్ న్యూట్రల్గా కూడా ఉంటాయి. సో అరౌండ్ 10 సెషన్స్ అట్లీస్ట్ మీకు మంచి బుల్లిష్ బయాస్లో ఉండడం జరుగుతుంది. సో ఆ డేస్ని మీరు క్యాప్చర్ చేసుకున్నా కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కన్సిడర్ చేసేప్పుడు పొజిషనల్ బయాస్ ఏముంది, ఇంట్రాడే బయాస్ కూడా దాంతో పాటు అనుగుణంగా ఉందా, ఆపోజిట్లో ఉందా అని చూసుకున్న తర్వాత మనం కన్సిడర్ చేసుకోవాలి. సో మనం ఎవ్రీడే టెలిగ్రామ్ ఛానల్లో డెల్టా బుల్ డైలీ మార్కెట్ స్నాప్ షాట్ అని ఒకటి పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మీకు దానికి కావాల్సినవన్నీ కూడా ఆ పీడిఎఫ్లో పొందుపరిచి ఉంచడం జరుగుతుంది. ఎలాగా అంటే డెరివేటివ్ డేటా బేస్ చేసుకొని పొజిషనల్గా మనకి బయాస్ ఎటువైపు ఉంది, మార్కెట్లో ట్రేడింగ్ చేసేప్పుడు బయింగ్ సైడ్ ఉండాలా, సెల్లింగ్ సైడ్ ఉండాలా, అంటే బయింగ్ సైడ్, సెల్లింగ్ సైడ్ అంటే రైటింగ్స్, ఆప్షన్స్ చేసే వాళ్ళకి ఆప్షన్ రైటింగ్స్ చేయాలా, ఆప్షన్ బయింగ్స్లో ఎక్కువ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉందా అని, తర్వాత ఏ సెక్టార్స్ని ఫోకస్ చేసుకోవాలి, ఎలాంటి స్టాక్స్లో ఫోకస్ చేయాలి అనే విషయాన్ని మనం క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అది ఎలా ఉంటుందని చూపిస్తాను చూడండి. మనకి టెలిగ్రామ్ దగ్గరకు వచ్చేప్పటికి ఇలాగా డెల్టా బుల్ ట్రేడ్స్ ఇండికేటర్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని ఒక సపరేట్ గ్రూప్గా వేసేసి దాంట్లో మనం ఇది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది డైలీ. సో ఈరోజు మనం ఇచ్చిన పీడిఎఫ్ చూడండి, ఇది డెల్టా బుల్ ట్రేడ్స్ యొక్క మార్కెట్ స్నాప్ షాట్. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనం మార్నింగ్ 8 o'clockకి 8:30కి అలా ఇవ్వడం జరుగుతుంది. సో మనం క్లియర్గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది బుల్లిష్ సెంటిమెంట్ పొజిషనల్గా ఉంది అని. అండ్ ఎప్పటి నుంచి ఉంది మనకు పొజిషనల్గా బుల్లిష్ సెంటిమెంట్ 16th ఆగస్ట్ నుంచి రావడం జరిగింది. అప్పటి నుంచి మనం ఇంకా బుల్లిష్గానే ఉన్నామని. ఒకవేళ సెక్టర్స్ చూసినట్లయితే ఎఫ్ఎంసీజీ, ఫార్మా సెక్టర్స్ చూసుకోవచ్చు అని చెప్పి మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ షార్ట్స్ వైపు కూడా మనం ఒక ఫోకస్ ఉంచుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పినట్టుగా కొన్ని రోజులు మనకి బుల్లిష్ ట్రెండ్లో ఉన్నా కూడా బేర్ డేస్ ఉన్నప్పుడు ఏదైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ లిస్ట్లో నుంచి మనం ఫోకస్ చేసినట్లయితే ఈజీగా ప్రాఫిట్స్ రావడానికి అవకాశం వస్తుంది. కాకపోతే పొజిషనల్ బుల్లిష్ ఉన్నప్పుడు బేర్ ట్రేడ్స్ తీసుకునేప్పుడు తక్కువ క్వాంటిటీస్తో తీసుకోవాలంతే. సో హెల్దీ లాంగ్స్, హెల్దీ షార్ట్స్ అని కూడా కేటగరైజ్ చేయడం జరిగింది. సెక్టార్సే కాకుండా సెక్టార్స్తో సంబంధం లేకుండా ఓవరాల్గా ఏ స్టాక్స్ అయితే ఈ బుల్లిష్ సెంటిమెంట్లో పైకి కదులుతున్నప్పుడు లాంగ్స్ బిల్డ్ అయ్యి పడిపోతున్నప్పుడు అదే లాంగ్స్ అన్వైండ్ అవ్వడం, అంటే ప్రాఫిట్ బుకింగ్ జరగడం. అదే షార్ట్స్ అనుకోండి, పడిపోతున్నప్పుడు షార్ట్స్ బిల్డ్ అయ్యి పెరుగుతున్నప్పుడు పాత షార్ట్స్లో ప్రాఫిట్స్ బుక్ అవ్వడం. ఇది హెల్దీ సెటప్ అంటారు. అదే అన్హెల్దీ ఎలా ఉంటుందంటే పెరుగుతున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, పడిపోతున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు పెరుగుతుంది అనుకోండి మార్కెట్, ఇలాగా ఇక్కడ కొనేసి ఇక్కడ అమ్మడం, కొన్న వాళ్ళుగా ఇది ఒక ఎక్స్ పర్సన్ లేదా ఏ అనుకుందాం. ఈ ఏ అనే పర్సన్ ఇక్కడ కొన్నాడు, ఈ పాయింట్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ చిన్న స్వింగ్ వస్తుంది కదా అప్ ట్రెండ్లో, ఈ స్వింగ్ని ఈ పర్సన్ ఎస్టిమేట్ చేయలేదు, కానీ ఇంకో కొత్త పీపుల్ బి ఆర్ సి కొత్త పీపుల్ వచ్చి ఈ ప్లేస్లో షార్ట్ చేయడం స్టార్ట్ చేశారు అనుకోండి. ఇది స్వింగ్ దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందా, లేకపోతే వీళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండి మళ్ళీ డౌన్ ట్రెండ్కి వెళ్తుందా అనేది మనకు తెలియదు. సో కాబట్టి ఇలాగా అన్ఈవెన్ బిల్డప్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం అన్హెల్దీగా కన్సిడర్ చేస్తాం.
జనరల్‌గా హెల్తీ ఎలా ఉంటదంటే, మార్కెట్ పైకెళ్తున్నప్పుడు లాంగ్స్ బిల్డ్ చేసి, స్వింగ్‌లో ఉన్నప్పుడు ఈ లాంగ్స్‌లో నుంచి కొంచెం హాఫ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని, మళ్ళీ కొత్త స్వింగ్ హైస్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ లాంగ్స్ బిల్డ్ చేసి, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్స్, లాంగ్స్. సో, లాంగ్స్ అండ్ లాంగ్ అన్వైండింగ్స్ కంటిన్యూయస్‌గా ఒక సైకిల్ లాగా వస్తున్నప్పుడు దాన్ని హెల్తీ సైకిల్ అంటాం. అదే డౌన్ ట్రెండ్ కూడా సేమ్ అలాగే మనకి షార్ట్స్, షార్ట్ కవరింగ్, షార్ట్స్, షార్ట్ కవరింగ్, షార్ట్స్. సో, ఇలాగా కంటిన్యూయస్‌గా వస్తున్నప్పుడు మనం దాన్ని హెల్తీ షార్ట్స్ అంటామనమాట. సో, మీకు టెక్నికల్‌గా ఐడియా ఉన్నట్లయితే మీరు ఎవరినైనా అడగండి టెక్నికల్‌గా ఒక స్టాక్ ట్రెండ్ ఎటువైపు ఉంది అని చెప్పాలి అంటే అట్‌లీస్ట్ 3 పాయింట్స్‌ని చూస్ చేసుకుంటారు. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే, ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. సో, 1, 2, 3. సో, స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి అట్‌లీస్ట్ 2 లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్. సో, లోవర్ హైస్, లోవర్ లోస్. ఇలా ఫార్మ్ అయిన తర్వాత ఇది బ్రేక్ అయినప్పుడు ఇక్కడ మనం ట్రెండ్ మారిందని చెప్తాం. ట్రెండ్ డౌన్ ట్రెండ్ అని చెప్తాం. డౌన్ ట్రెండ్ అని చెప్తాం. అదే అప్ ట్రెండ్ కూడా సేమ్ అలాగే. ఇది పాయింట్ 1 అనుకుంటే ఫస్ట్ హైయర్ హై, సెకండ్ హైయర్ హై, ఫస్ట్ లోవర్ హై, సారీ హైయర్ లో, సెకండ్ హైయర్ లో. సో, ఇలా అయిపోయిన తర్వాత ఈ పాయింట్ ని బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనం అప్ ట్రెండ్ అని చెప్తాం. సో, దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా మనకి ట్రెండ్ కంప్లీట్ గా మారిపోయిన తర్వాత మనం ఎంటర్ అవుతాం కాబట్టి గ్రేటర్ డ్రాడౌన్స్ అనేవి ఉండవు. సో, పెద్ద పెద్ద డ్రాడౌన్స్ ఉండవు కాబట్టి మనకి ఆ, ఏదైనా నష్టం వచ్చినా కూడా లిమిటెడ్ గా ఉంటది. కాకపోతే ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ పాయింట్ లో ఎంటర్ అవ్వడానికి మనం ఈ మూవ్ అంతా మిస్ అవుతాం. ఈ మూవ్ లో మనం పార్టిసిపేట్ చేయం. ఎందుకంటే ఇక్కడ క్లారిటీ లేదు. ఇది అప్ ట్రెండ్ గా మారబోతుందా, లేదంటే కన్సాలిడేట్ అవ్వబోతుందా, డౌన్ ట్రెండ్ అయిపోతుందా అనే క్లారిటీ ఉండదు కాబట్టి ఇక్కడ మనం పార్టిసిపేట్ చేయం. సో, ప్రతి దగ్గర కూడా ఇదే విధంగా ఉంటది. అంటే ఏ డాటా అనలైజ్ చేసినా కూడా మనం ఒక దానికి అక్యురసీ తీసుకురావాలి అంటే కొంత డాటాను మనం వదిలేయాల్సి ఉంటది. ఆ టైంలో మూవ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని పట్టించుకోకుండా సరే మనం వదిలేసి ఈ ఆపర్చునిటీ మిస్ అయినా కూడా మనం రిస్క్ తక్కువ తీసుకుంటున్నామని. ఈ పాయింట్‌లో ఎంటర్ అవ్వడం వల్ల మనం ఇక్కడ ఎంటర్ అయినప్పుడు తీసుకునే రిస్క్ కన్నా ఇక్కడ ఎంటర్ అయినప్పుడు తీసుకునే రిస్క్ తక్కువ కాబట్టి రిస్క్‌ని తగ్గించుకుంటున్నాం కాబట్టి ఇది వదిలేయడంలో తప్పు లేదు అన్నట్టుగా మనం ప కన్సిడర్ చేస్తాం. అదే విధంగా సేమ్ పాయింట్ టెక్నికల్‌గా ఎలాగుంటదో ఆప్షన్స్‌ని ట్రేడ్ చేసేప్పుడు డెరివేటివ్ డాటా అని ఉంటది. ఈ డెరివేటివ్ డాటాని అనలైజ్ చేసేప్పుడు కూడా కొంత డాటా పాయింట్స్‌ని మనం వదిలేయడం జరుగుతది. సేమ్ ఆ కంప్లీట్ బిల్టప్స్ చూసిన తర్వాత ఎన్ని సైకిల్స్ చూడాలి ఏంటి అనేది వచ్చేసి ప్రొప్రైటరీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటది. సో, మన డెల్టాబుల్ అకాడమీ ప్రకారంగా ఉన్నటువంటి స్ట్రాటజీ ప్రకారంగా మనం కౌంట్స్ తీసుకొని ఆ కౌంట్స్ దాటినప్పుడు మనం దాన్ని హెల్తీ లాంగ్స్, హెల్తీ షార్ట్స్ కింద కన్సిడర్ చేస్తాము. సో, ఎలా చూడాలి డెరివేటివ్ డాటాని క్వాంటిటేటివ్‌గా, క్వాలిటేటివ్‌గా ఈ డాటాని ఎలా అనలైజ్ చేసుకోవాలి ఆహ్, అని మీకు కనుక నేర్చుకోవాలనుకుంటే మనకి కింద లింక్ ఉంటది. వాట్సాప్‌కి సంబంధించి మీరు కస్టమర్ కేర్ కాంటాక్ట్ అయినట్టయితే ఆ నంబర్‌తో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మనం వర్క్‌షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. కాకపోతే ఆన్‌లైన్ లేదు. కంప్లీట్‌గా ఆఫ్‌లైన్ వర్క్‌షాప్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం మనం. ఆహ్, పర్సన్ పర్సన్ టు పర్సన్ నేర్చుకోవడం అనేది జరుగుతది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్‌ని పెట్టేసి చెప్పడం ఈజీ. కాకపోతే దానివల్ల ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఆహ్, నాలెడ్జ్ ఉంటది. సో, ప్రతి ఒక్కరిని ఒకే ప్లాట్‌ఫార్మ్ దగ్గర ఒకే సెషన్‌లో గనక అడ్రెస్ చేసినట్లయితే చాలా మందికి సరైన న్యాయం చేసినట్టు ఉండదు అనే ఉద్దేశ్యంతోటి మనం ఏం చేసామంటే దాన్ని ఆఫ్‌లైన్ వర్క్‌షాప్స్ కింద కండక్ట్ చేసి ఓన్లీ ఫ్యూ పీపుల్ మేబీ 10, 15 దాటకుండా కొంచెం చూసుకొని బ్యాచెస్ కింద డివైడ్ చేసి వాళ్ళకి సెపరేట్‌గా సెషన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతది అంటే వన్ ఆన్ వన్ పర్సన్‌గా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటది. ఏదన్నా అర్థం కాకపోతే రెండోసారి, మూడోసారి చెప్పినా కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈజీగా మీ వేవ్ లెంగ్త్‌కి తగ్గట్టుగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఉంటది కాబట్టి అలాగా చేయడం జరిగింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు స్లాట్స్ బుక్ చేసుకొని మనం వర్క్‌షాప్స్‌ని అటెండ్ అవ్వచ్చు. సో, టాపిక్‌లోకెళ్తే ఇప్పుడు ఇది మనం హెల్తీ లాంగ్స్ అండ్ షార్ట్స్ చెప్పాను గదా! సో, అలాగా హెల్తీ లాంగ్స్ అండ్ హెల్తీ షార్ట్స్ ఆహ్, మనకి దీంట్లో ఇవ్వడం జరుగుతది. సో, ఈ స్టాక్స్ అన్నిటిని గూడా మనం
వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని ట్రేడ్ చేసేప్పుడు వీటిల్లో బ్రేక్‌ఔట్స్ ఏవైనా ఉన్నా, లేకపోతే వీటిలో ఏదైనా మనకి మూమెంటం కనబడినా, మీ టెక్నికల్ ద్వారా ఏదైనా మీకు కనబడిందనుకోండి. అంటే మీ టెక్నికల్ అనాలిసిస్ లేదా మీకు ఏదో ఒక స్ట్రాటజీ ఉండుంటదిగా టెక్నికల్లీ. సో, వాటిని పెట్టుకొని ఆ ట్రిగ్గర్స్‌ని బేస్ చేసుకొని ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ తీసుకోవచ్చు. లేదు డెల్టాబుల్ ట్రేడ్స్ ఇండికేటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే మన ఇండికేటర్ మీరు చూసుంటారు. దీంట్లో అయితే మనకి టెక్నికల్‌గా ట్రెండ్ ఈజీగా కనబడుతూ ఉంటదిక్కడ. గ్రీన్, రెడ్ అండ్ బ్లూ లైన్స్ అనేవి ఇవి ఏఐ బేస్డ్ ఫ్యూచర్‌ని ప్రొజెక్ట్ చేస్తూ ఇస్తాయి. ఈ లైన్స్‌ని చూసి కూడా మనం ఇప్పుడు ఇది అప్ ట్రెండ్‌లో ఉంది. లేదంటే ఇది డౌన్ ట్రెండ్‌లో ఉంది అని అందరికన్నా ముందే కన్సాలిడేషన్‌లో గనుక వచ్చినట్లయితే ఇవి ఫ్లాటెన్ అయిపోతాయి వెంటనే. ఒక 10-15 డేస్ ఎహెడ్‌గా ప్రొజెక్ట్ చేయడం జరుగుతది కాబట్టి మిగతా మార్కెట్ కన్సాలిడేషన్ మార్కెట్ వచ్చిందని తెలియడానికి ఒక 5-6 డేస్ ముందైనా మనకి తెలియడం జరుగుతది ఈ ఇండికేటర్ ద్వారా. సో, మంచి ట్రెండ్ ఉన్నప్పుడు డెరివేటివ్ డేటా ప్రకారంగా బుల్లిష్ బిల్టప్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా బ్రేక్‌ఔట్స్ జరిగినా, ఏదైనా ట్రిగ్గర్ వచ్చినా మనం పార్టిసిపేట్ చేయడానికి ఉంటది. ఇప్పుడు ఇక్కడ చూడండి అప్ ట్రెండ్‌లో బ్లూ క్యాండిల్ వచ్చింది. ఇది మన ప్రొప్రైటరీ క్యాండిల్. ఇమ్మీడియేట్ బ్లూ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ వచ్చే క్యాండిల్ గనుక ఈ బ్లూ క్యాండిల్ హైని బ్రేక్ చేసినట్లయితే అప్ ట్రెండ్‌లో మనం పార్టిసిపేట్ చేస్తాము. సో, ఈ పాయింట్‌లో మనకు పార్టిసిపేషన్ వస్తే అరౌండ్ 3 డేస్ ఆఫ్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటది. సో, ఈ టార్గెట్ ఏంటి అంటే ఇక్కడ మనకి పైన రైట్ కార్నర్‌లో ఇవ్వడం జరిగింది లాంగ్ టార్గెట్. ఈ పాయింట్‌లో ఇప్పుడు పార్టిసిపేట్ చేసినట్లయితే 1004 అనేది లాంగ్ టార్గెట్. ఇది ఎవ్రీ డే ఆహ్, అండర్‌లయింగ్ స్టాక్ యొక్క వొలాటిలిటీని బేస్ చేసుకొని మారుతూ ఉంటదనమాట. సో, మీరు ఏ పాయింట్‌లో స్టాక్‌ని చూసినా, ఆ పాయింట్‌లో మీరు ఎంటర్ అయినట్టయితే, ఈ స్టాక్‌కున్న వొలాటిలిటీ ప్రకారంగా ఏది రీజనబుల్ టార్గెట్‌గా పెట్టుకోవచ్చు. అప్ ట్రెండ్‌కైతే ఇది టార్గెట్ పెట్టుకోవచ్చు. డౌన్ సైడ్ మీరు ట్రేడ్ చేస్తున్నట్టయితే ఇది 892 అనేది ఇక్కడ కనబడుతుంది కదా! ఇది మనం టార్గెట్‌గా పెట్టుకోవచ్చు అని ఒక నోషనల్‌గా ఇవ్వడం జరుగుతూ ఉంటది. స్టాప్ లాస్ వచ్చేసి మనకి ఇక్కడ యెల్లో డాట్స్ ఉన్నాయి కదా! ఇవి స్టాప్ లాస్. సో, ఇండికేటర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఇండికేటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మీకు క్లియర్‌గా ఇండికేటర్‌ని ఎలా వాడాలి, ఈచ్ కాంపోనెంట్ ఏంటి, ఏం చెం ఎక్కడెక్కడ ఎలా వాడాలి అనేది ప్రతీదీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో కూడా ఇవ్వడం జరుగుతది. సో, కస్టమర్ కేర్ నంబర్‌కి కాంటాక్ట్ అయినట్లయితే మీకు అది కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతది. సో, ఇప్పుడు మీకు ఏ స్టాక్స్ చూడాలి అనేది తెలిసింది. ఎలా ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయిన తర్వాత ఎంత దూరం హోల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఇందులో తెలియడం జరిగింది. సో, ఇక్కడ చూడండి ఒక ఇంట్రెస్టింగ్ కాంపోనెంట్ ఒకటి మనం ఇందులో ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ బయర్స్ మార్కెట్‌లో ఉన్నామా? ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్‌లో ఉన్నామా? అనేది మనకిక్కడ ఇవ్వడం జరుగుతది. సో, ఇదెలా జరుగుతది అంటే ఐవీస్ అండ్ హెచ్‌వీస్‌ని బేస్ చేసుకొని ఐవీ, హెచ్‌వీ అంటే ఇంప్లాయిడ్ వొలాటిలిటీ అండ్ హిస్టారికల్ వొలాటిలిటీ. జనరల్లీ ఇంప్లాయిడ్ వొలాటిలిటీ, హిస్టారికల్ వొలాటిలిటీ అనేది ఆప్షన్ ప్రీమియమ్స్ ఎంతుండాలి అని ఆప్షన్ సెల్లర్స్ డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ అన్నమాట. సో, ఐవీస్ ఎంతున్నాయో చూస్తే దాన్ని బట్టి ఆప్షన్ సెల్లర్స్ యొక్క భయం ఎంతుంది, వాళ్ళెంత కోట్ చేస్తున్నారని తెలుస్తది. హెచ్‌వి చూసినప్పుడు ఏంటంటే, వాళ్ళనుకున్నది నిజమైందా? అబద్ధమైందా? అనేది తెలుస్తది. సో, ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్‌ని బేస్ చేసుకొని మనం ఆప్షన్ సెల్లర్స్ నష్టపోతున్నారా? లాభపడుతున్నారా? అనేది తెలుస్తది. ఒకవేళ ఆప్షన్ సెల్లర్స్ నష్టపోతున్నారనుకోండి, దాని అర్థం ఏంటి? ఆప్షన్ బయర్స్ లాభపడుతున్నట్టేగా. ఒకరు నష్టపోతే ఇంకొకరు లాభపడుతున్నట్టు. సో, ఆ రకంగా చూసుకున్నట్లయితే మనం వీళ్ళు నష్టాల్లో ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లర్స్ ఓవరాల్‌గా ఒకరు, ఇద్దరని కాదు. ఇది మార్కెట్ ఓవరాల్ అంచనా కాబట్టి. సో, ఓవరాల్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళు ఆప్షన్ సెల్లర్స్ నష్టపోతున్నారు అంటే బయర్స్ లాభపడుతున్న టైం కాబట్టి మనం ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపితే బావుంటది అని. సో, ఇది కూడా మనకి ఎవ్రీ డే రిపోర్ట్‌లో ఇక్కడ ఇవ్వడం జరుగుతది. సో, ఇక్కడ చూడండి -3.04 నడుస్తుంది ప్రస్తుతానికి డిఫరెన్స్ అనేది ఐవీకి, హెచ్‌వీకి మధ్యలో. అంటే ఆప్షన్ బయర్స్ లాభపడుతున్నారు. సెల్లర్స్ నష్టపోతున్నారు. అంటే వాళ్ళు ఎంత రేంజ్‌లో కదలాలనుకుంటున్నారో మార్కెట్ దానికన్నా ఎక్కువ రేంజ్‌లో కదలడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. బయర్స్ ఎక్కువ లాభపడుతున్నారని. సో, ఇలాంటి మార్కెట్‌లో మనకి ఈ ఐవీ అండ్ హెచ్‌వీకి సంబంధించిన డాటా చూసినప్పుడు ఏంటంటే వేరే మార్కెట్‌లో ఈ షిఫ్ట్ జరుగుతది గదా! ప్రతిసారి బయర్సే లాభపడరు. ప్రతిసారి సెల్లర్సే లాభపడరు. కొంతకాలం వాళ్ళుంటారు. కొంతకాలం వీళ్ళుంటారు. లేకపోతే మార్కెట్‌లో ఈక్విలిబ్రియం లేకపోతే ఎవరు మార్కెట్‌లోకొచ్చి పార్టిసిపేట్ చేయరు గదా! కంటిన్యూయస్‌గా సెల్లర్సే లాభపడేటైతే మార్కెట్‌లోకి బయర్స్ ఎందుకొస్తున్నారు ఆప్షన్ బయర్స్? ఆప్షన్ బయర్స్ ఉంటేనే సెల్లర్స్ ఉండగలుగుతారు గదా! సో, వీళ్ళకి గుడ్ టైమ్స్ ఉంటాయి. వీళ్ళకి గుడ్ టైమ్స్ ఉంటాయి. సో, ఎవరికి గుడ్ టైమ్ నడుస్తుందో మనం తెలుసుకున్నట్లయితే ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ వేసుకున్నప్పుడు మనం ఎక్కువగా లాభపడడానికి అవకాశం ఉంటది. ఇక్కడ చూడండి పక్కన గ్రాఫ్ క్లియర్‌గా మనకి చూపించడం జరుగుతుంది. ఈ గ్రాఫ్‌లో చూడండి ఈ రెడ్ కనబడుతుందంతా
మనకి ఆప్షన్ సెల్లర్స్ నష్టపోతున్న టైం అని. చూడండి ఆప్షన్ సెల్లర్స్. సో, ఆప్షన్ సెల్లర్స్ నష్టపోతున్న టైం చాలా తక్కువే ఉంది. బయర్స్ అంటే ఇక్కడ ఆప్షన్ బయర్స్ లాభపడుతున్నారు. అంటే ఆప్షన్ బయర్స్ లాభపడే టైం తక్కువే. కానీ కంటిన్యూయస్‌గా ఉంది చూసారా? ఒకరి టైం వచ్చినప్పుడు అది కొంతకాలం ఉంటది. సో, ఆ టైంలో మనం వాళ్ళ టైం అయిపోయే వరకు అంటే ఆప్షన్ బయర్స్ లాభపడే టైము అయిపోయేంత వరకు కూడా మనం ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ వైపు ఉన్నట్లయితే లాభపడడానికి ఎక్కువ ఆస్కారం ఉంటది కాబట్టి, ఈ కాలిక్యులేషన్ మనకి యూజ్ అవుతదనమాట. సో, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ పేజ్‌లో వచ్చేసి మనకి బ్రేక్‌ఔట్ స్టాక్స్, బ్రేక్ డౌన్ స్టాక్స్, నిఫ్టీ ఔట్ పర్ఫార్మింగ్, నిఫ్టీ అండర్ పర్ఫార్మింగ్ అని. ఈ ఈ కేటగిరీలో ఉన్న స్టాక్స్‌ని కూడా మనం కన్సిడర్ చేసుకొని మనం మార్కెట్‌లో ఆహ్, వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని వాటిని ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే బ్రేక్‌ఔట్స్, బ్రేక్ డౌన్స్ చాలామంది టెక్నికల్‌గా ఏం చేస్తారంటే ఒక సపోర్ట్ లైన్ గీసుకుంటారు. ఆ సపోర్ట్ లైన్ బ్రేక్ చేసినప్పుడు అంటే ఇలా ఒక వెళ్తుంది. సపోర్ట్, రెసిస్టెన్స్ గీసుకుంటారు. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసినప్పుడు బై చేయడం, సపోర్ట్ బ్రేక్ చేసినప్పుడు సెల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కాకపోతే ఇది సింగిల్ ఫిక్స్డ్ నంబర్‌గా ఉంటది గదా! ఈ ఫిక్స్డ్ నంబర్ ఇలా పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతది అంటే, ఒకటి మార్కెట్ డైనమిక్‌గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు సింగిల్ ప్రైస్ పాయింట్‌ని ఎవరు గుర్తుపెట్టుకోరు. ఒక రేంజ్ ఉంటది. ఆ రేంజ్‌ని కనిపెట్టే లోపు ఈ మార్కెట్‌లో ఉన్న మొమెంటమ్ అయిపోతది. ఒక నష్టం. రెండోదేంటంటే మార్కెట్‌లో బ్రేక్‌ఔట్స్ ఎన్ని జరుగుతాయో ఆ బ్రేక్‌ఔట్స్ అన్నిటిలో 80% ఆఫ్ ద టైమ్ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్స్ జరుగుతాయి. అంటే ఒకరోజు బ్రేక్‌ఔట్ జరుగుతది. నెక్స్ట్ ఫాలో అప్ మూవ్‌మెంట్ రాకుండా మళ్ళీ నెక్స్ట్ వెంటనే బ్రేక్ డౌన్ అయిపోయి మన స్టాప్ లాస్ హిట్ అవ్వడం జరుగుతది. సో, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి అయిన బ్రేక్‌ఔట్ కంటిన్యూ అవుతదా? రివర్స్ అయిపోయి స్టాప్ లాస్ హిట్ అవుతదా అని తెలియాలంటే డెరివేటివ్ డాటా సపోర్ట్ ఉన్నట్లయితే మనకి కొంచెం ఎక్కువ లాభపడడానికి అవకాశం ఉంటది. అదెలాగా అంటే మనం డెరివేటివ్ డాటాలో మనం ఏం చూస్తామంటే ఇక్కడ చూడండి ప్రైస్ బ్రేక్‌ఔట్ రేంజ్‌కొచ్చిన తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ కూడా ఉందా? లేదా? కేవలం ప్రైస్ ఒక్కటే వెళ్తుందా? ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ లేకుండా ప్రైస్ ఒకటే వెళ్తుందనుకోండి. రీటైల్ పార్టిసిపేషన్ ఎక్కువగా లేదు అని. అంటే రీటైల్ అంటే ఎక్కువ పార్టిసిపేషన్ లేదు అని. సో, అందులో రిటైలర్స్ ఉండొచ్చు, ఇన్‌స్టిట్యూషన్ ఉండొచ్చు. కానీ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ పార్టిసిపేషన్ ఉన్నప్పుడు ఏంటంటే అటువైపు మార్కెట్ ఇంక్లైన్ అవ్వడానికి అవకాశం ఉంటది కాబట్టి మనం ఆ స్టాక్స్‌ని కూడా ఫిల్టర్ ఔట్ చేసి డెరివేటివ్ డాటాలో ఒకవేళ బ్రేక్‌ఔట్‌కి దగ్గరలో ఉన్నవి లేదా బ్రేక్‌ఔట్ అయినవి, ఓఐ సపోర్ట్‌తో ఉన్నవి మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతది. దాంతో పాటు బ్రేక్ డౌన్‌కి కూడా సేమ్ అంతే. మార్కెట్ లోవర్ రేంజ్‌లో ఉన్నప్పుడు ఈ స్టాక్స్ వాటికి ఓఐ సపోర్ట్‌తో పాటు ఉందనుకోండి. అప్పుడు వాటిని ఇక్కడ లిస్ట్ ఔట్ చేయడం జరుగుతది కాబట్టి మీరు బ్రేక్‌ఔట్, బ్రేక్ డౌన్ స్టాక్స్‌ని ట్రేడ్ చేయొచ్చు ఈజీగా. ఇంకొక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఏంటంటే కొంతమంది నిఫ్టీని ఫాలో అవుతూ ఉంటారు. ఇది నిఫ్టీ అనుకోండి. నిఫ్టీ ర్యాలీ అయినప్పుడల్లా, ఈ నిఫ్టీ ర్యాలీలో ఎవరి పార్టిసిపేషన్ ఉందో చూస్తారు. అంటే కొన్నిసార్లు రిలయన్స్ ఔట్ పర్ఫార్మ్ చేయడం వల్ల నిఫ్టీ ర్యాలీ అవ్వచ్చు. కొన్నిసార్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అవ్వచ్చు. కొన్నిసార్లు బజాజ్ ఫినాన్స్ అవ్వచ్చు. ఏదైనా ఒకటి నిఫ్టీ కాంపోనెంట్స్‌లో కొన్ని స్టాక్స్ ఔట్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. వాటి వల్ల నిఫ్టీలో మూవ్‌మెంట్ వస్తూ ఉంటది. సో, డైరెక్ట్ నిఫ్టీ పార్టిసిపేషన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో అంతే మంది నిఫ్టీ ఔట్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఈ ఔట్ పర్ఫార్మన్స్‌కి కారణమయ్యే స్టాక్స్ ఏవో వాటిలో ఎంటర్ అయినట్లయితే నిఫ్టీలో వచ్చే రిటర్న్ కన్నా వాటిలో వచ్చే రిటర్న్ ఎక్కువ ఉంటది అని వాటిలో పార్టిసిపేట్ చేస్తుంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం మనం మన రిపోర్ట్‌లో ఏమిస్తున్నామంటే ఇక్కడ చూడండి. నిఫ్టీ కన్నా ఔట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్ ఇవి ప్రస్తుతానికి. సో, ఐఓసీ, ఐఎక్స్, హీరో మోటోకో, బజాజ్ ఆటో, ఎంసీఎక్స్. సో, అదే మీరు అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అనుకోండి. అంటే నిఫ్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దానికన్నా తక్కువ పర్ఫార్మెన్స్ అని. అంటే అది ఎటువైపు వెళ్తుంది అనే దాంతో సంబంధం లేకుండా అండర్ పర్ఫార్మెన్స్. జనరల్లీ అండర్ పర్ఫార్మెన్స్‌లో ఉన్న స్టాక్స్‌ని షార్ట్ వైపు కన్సిడర్ చేస్తారు. ఔట్ పర్ఫార్మ్‌లో ఉన్న వాటిని లాంగ్ వైపు కన్సిడర్ చేస్తారు. సో, అలాంటి స్ట్రాటజీస్‌తో ట్రేడ్ చేసే వాళ్ళకి కూడా ఫిల్టర్ ఔట్ డెరివేటివ్ డాటాను బేస్ చేసుకొని డైరెక్ట్ కంపారిజన్ టు నిఫ్టీ ఔట్ పర్ఫార్మెన్స్, అండర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూసి ఆ లిస్ట్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి పీసీఆర్. పీసీఆర్ నేను చాలా వీడియోల్లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, పీసీఆర్‌లో ఎలాగా అంటే పుట్స్ డివైడెడ్ బై కాల్స్. ఇది
ఈ రేషియో పెరుగుతూ ఉంది అంటే మార్కెట్‌లో పుట్స్ పెరుగుతున్నాయని అర్థం. పుట్స్ పెరుగుతున్నాయంటే జనరల్‌గా ఏమనుకుంటారంటే పుట్స్ పెరుగుతున్నాయి అంటే బేరిష్‌నెస్ ఉందేమో అనుకుంటారు మార్కెట్‌లో. కానీ యాక్చువల్లీ ఏం జరుగుతదంటే పుట్స్ ఎప్పుడు కొంటారు? పుట్స్ అనేవి ఇన్స్యూరెన్స్. అంటే ఏదైనా అసెట్‌కి డ్యామేజ్ జరిగితే నాకు ప్రాఫిట్ రావాలి అనుకున్నప్పుడు కొంటారు. ఎప్పుడు అనుకుంటాం అలాగ? ఇప్పుడు మనం కార్ కొన్నాము. దానికి నష్టం జరిగితే నాకు నేను కార్ ఎంత పెట్టి కొన్నానో అది నాకు వెనక్కి రావాలి అనుకుంటాం గదా! అది ప్రాఫిట్ కాదు. నా నష్టాన్ని కవర్ చేసుకోవడం. సో, నష్టం వచ్చినప్పుడు ఒకవేళ అనుకోని నష్టం వచ్చినప్పుడు కవర్ చేసుకోవడానికి ఎవ్రీ ఇయర్ మనం ఇన్స్యూరెన్స్ కడతాము. కొంచెం అమౌంట్ కడతాము. సో, అదే విధంగా మార్కెట్‌లో గూడా అసెట్స్ హోల్డ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటది. మ్యూచువల్ ఫండ్స్ గాని, డీఐఎస్ గాని, ఎఫ్ఐఎస్ గాని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటది. అంటే సంఖ్య అంటే మనీ పరంగా కూడా ఎక్కువగా ఉంటది. రిటైలర్స్‌తో పోలిస్తే. సో, వాళ్ళు మార్కెట్‌లో ఎప్పుడైతే పైకి వెళ్తూ ఉంటదో మార్కెట్ హ్యూజ్‌గా ఎప్పుడూ ఒక డౌట్ ఉంటది. వెళ్ళే మార్కెట్ క్రాష్ అయితే ఎలాగా? ఈ ప్రాఫిట్‌ని నేను క్యాష్ చేసుకోవాలి గదా! ఇప్పటి వరకు వచ్చిన ప్రాఫిట్‌ని, ఈ మూవ్‌మెంట్‌లో నాకొచ్చిన ప్రాఫిట్‌ని నేను క్యాష్ చేసుకోవాలి. మళ్ళీ క్రాష్ అయిపోతే ఎలాగా? నా ఎంట్రీ ఇక్కడ ఉండొచ్చు గాక. కానీ ఈ మూవ్‌మెంట్ అంతా నేను హ్యాపీగా ఎంజాయ్ చేశాను. రేపొద్దున మార్కెట్ పడిపోతే ఈ మూవ్‌మెంట్‌లో వచ్చిన ప్రాఫిట్‌ని నేను క్యాష్ చేసుకోవడం ఎలాగా అని ఆలోచించి వాళ్ళేం చేస్తారంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు పుట్స్ కొంటారు. లేదా అసెట్ డ్యామేజ్ అవ్వకుండా. రెండోది ఆప్షన్ రైటర్స్ ఉంటారు. మార్కెట్ పెరుగుతున్నప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువుంటది. వెనక్కి పడేయడానికి అవకాశం తక్కువ కాబట్టి వాళ్ళు రైట్ చేస్తూ ఉంటారు ఆప్షన్స్. ఆప్షన్స్‌ని రైట్ చేయడం అంటే పుట్స్ రైట్ చేస్తూ ఉంటారు. అప్పుడేమవుతదంటే మార్కెట్ కిందకి పడనప్పుడు బుల్లిష్‌గా ఉన్నప్పుడు మార్కెట్ కిందకి పడదు కాబట్టి ఇక్కడ కలెక్ట్ చేసుకున్న ప్రీమియం అంతా వాళ్ళు పాకెట్‌లో వేసుకుంటూ ఉంటారు. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతదంటే బుల్లిష్ మార్కెట్‌లో పుట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. బేరిష్ మార్కెట్‌లో కాల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో, పుట్స్ డివైడెడ్ బై కాల్స్ వేసినప్పుడు ఏమవుతదంటే ఆ రిజల్ట్ గనక మనకి ఆ రిజల్ట్ గనక మనకి అప్ వైపు ఉందనుకోండి. అంటే పైకి పెరుగుతుందనుకోండి పుట్ బై కాల్స్ అనేది. అప్పుడు మనం బుల్లిష్ అని చెప్తాము. అదే కిందికి వెళ్తుందనుకోండి బేరిష్ అని చెప్తాం. సో, ఎప్పుడైనా సరే పీసీఆర్ అందరూ రెగ్యులర్‌గా ట్రేడ్ చేసేది ఈ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తారు. కానీ ఇక్కడ మనకొచ్చే నష్టం ఏంటంటే ఎంత వరకు పెరుగుతదనేది మనకు తెలీదు కాబట్టి మనం ఎంటర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ పీక్ ఔట్ అయిపోయిందనుకోండి మళ్ళీ పడిపోవడానికి అవకాశం ఉంటది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఈ పీసీఆర్‌ని ఒక ఆసిలేటర్ లాగా డిజైన్ చేసుకున్నామనుకోండి. అంటే పీసీఆర్ కంటిన్యూయస్‌గా మార్కెట్ లాగా ఇలా ట్రెండింగ్‌గా వెళ్ళదు. సో, ఒక రేంజ్ బౌండ్‌లో వెళ్తుంటది. అంటే మార్కెట్‌లో పార్టిసిపెంట్స్ బుల్లిష్ అయ్యి ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత వాళ్ళు పాజ్ తీసుకుంటారు. అంటే ఇది ఉంది గదా! ఇప్పుడు ఇలా వెళ్ళింది. కింద స్వింగొచ్చింది. ఈ పాయింట్, ఈ పాయింట్ ఇవన్నీ ఏంటంటే ఈ బుల్లిష్ సెంటిమెంట్ పాజ్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు తీసుకున్న ఆప్షన్ రైటింగ్స్ మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ బాటమ్ ఔట్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి పుట్స్ బిల్డ్ చేయడం జరుగుతది. సో, దీనివల్ల ఏమవుతదంటే మనం స్వింగ్స్ క్యాచ్ చేయొచ్చు. మార్కెట్‌లో ఈ స్వింగ్‌ని క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటది. కాబట్టి మనం పీసీఆర్ బాటమ్ ఔట్ అయినప్పుడు బుల్లిష్ ట్రేడ్స్, టాప్ ఔట్ అయినప్పుడు బేరిష్ ట్రేడ్స్ తీసుకుంటాం. సో, ఈ స్ట్రాటజీని బేస్ చేసుకొని మనకిక్కడ ఇవ్వడం జరుగుతది. పీసీఆర్ టాప్ ఔట్ ఎక్కడెక్కడ అయింది. అంటే ఇవి బేర్‌గా టర్న్ అవ్వడానికి అవకాశం ఉంది అని. బేర్ లేదంటే న్యూట్రల్ గూడా ఉండొచ్చు. బట్ నాట్ బుల్లిష్ అని. అది కన్సిడర్ చేసుకోండి. అదే పీసీఆర్ బాటమ్ ఔట్ అయిందనుకోండి, ఇక్కడ మనం బుల్లిష్ ట్రేడ్స్ చేయొచ్చు. బుల్లిష్ ట్రేడ్స్ చేసుకోవచ్చు. సో, ఈ స్ట్రాటజీ వాడి చేయాలనుకునే వాళ్ళ కోసం మనం ఇది గూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది సిగ్నిఫికెంట్ యాక్టివిటీ అనే సెగ్మెంట్. ఈ ఈ దీంట్లో ఏంటంటే మనం ఉన్న కంప్లీట్ 185 స్టాక్స్‌లో ఎక్కడెక్కడైతే సిగ్నిఫికెంట్ యాక్టివిటీ ఉంది. సిగ్నిఫికెంట్ అంటే అది డెలివరీస్ ప్రకారంగా, ఓఐ ప్రకారంగా, వాల్యూమ్స్ ప్రకారంగా. ఎక్కడెక్కడైతే సిగ్నిఫికెంట్‌గా యాక్టివిటీ జరుగుతుందో వాటిని మనం లిస్ట్ ఔట్ చేయడం జరుగుతుంది. సో, దీంట్లో గూడా మనం షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. అంటే 185 స్టాక్స్‌ని కంటిన్యూయస్‌గా వాచ్ చేస్తూ ఎక్కడ మూవ్‌మెంట్ జరుగుతుంది, ఏది హెల్తీ మూవ్‌మెంట్, మనం పార్టిసిపేట్ చేసిన తర్వాత అందులో మూవ్‌మెంట్ రాకపోతే ఎలాగా, మళ్ళీ అక్కడి నుంచి మనం పార్టిసిపేషన్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఫాలో అప్ మూవ్‌మెంట్ రాకుండా మార్కెట్ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఇక్కడి నుంచి అనే డౌట్ ఉంటది గాబట్టి, ఇలాంటివేం లేకుండా మనం ఈ లిస్ట్ దగ్గర పెట్టుకున్నా గూడా మనం రైట్ స్టాక్స్‌లో మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటదనమాట. సో, ఈ నిన్న ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారంగా చూద్దాం మనం. చూడండి. మనకి బ్రేక్‌ఔట్ స్టాక్స్ అతుల్,
ఐఓసి, జేఎస్డబ్ల్యూ స్టీల్, లుపిన్. చూడండి, జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రీవియస్ డే హై బ్రేక్ చేయడం జరిగింది. సో ఇక్కడ పొజిషనల్ ట్రేడ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 1006 దగ్గర ఇలా పెట్టుకోవచ్చు. అతులు చూద్దాం ఇప్పుడు. చూడండి, అతులు కూడా ఇక్కడ కన్సాలిడేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నిన్నటి హై బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అతుల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐఓసి, లుపిన్. ఐఓసి కూడా నిన్నటి హై బ్రేక్ చేయడం జరిగింది. లుపిన్ కూడా నిన్నటి హై బ్రేక్ అవుట్ చేయడం జరిగింది. చూసారా, అంటే ఫాలో అప్ మూమెంట్ వచ్చింది. ఇప్పుడు మనం నిన్న ఇచ్చినటువంటి ఇది బిఫోర్ 8:30 మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, 8:23కి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. 8:23కి మనం ఇక్కడ టెలిగ్రామ్లో ఇవ్వడం జరిగింది. 8 to 8:30 లోపు మనం ప్రతిరోజు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ బిఫోర్ మార్కెట్ ఓపెన్స్ ఏ స్టాక్స్ అయితే నిన్న ట్రేడ్ అవుతూ హైలో బ్రేక్అవుట్ అయ్యాయో వాటి ఫాలో అప్ మూవ్మెంట్ ఎందులో రావడానికి అవకాశం ఉంది అనేది మనం ముందుగా చెప్పడం జరిగింది. సో ఇదే విధంగా ప్రతి స్టాక్లో మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే రైట్ స్టాక్స్ మనం చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈవెన్ కొన్ని హెల్దీ లాంగ్ స్టాక్స్ కానీ హెల్దీ షార్ట్ స్టాక్స్ కానీ పొజిషనల్గా 15 days 20 days క్యారీ చేయాలన్నా కూడా ఇందులో నుంచి మీకు ఏదైనా స్టాక్ బ్రేక్అవుట్స్ కనబడ్డా లేదా స్వింగ్ లోస్ దగ్గర మీకు తెలిసిన ఆర్ఎస్ఐని యూజ్ చేసి కానీ మీ ఓన్ స్ట్రాటజీ టెక్నికల్గా ఇది వాడి కూడా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మన ఇండికేటర్ వాడుకున్నట్లయితే మన ఇండికేటర్ ప్రకారంగా కూడా మనం దీన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. సో నిఫ్టీ కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది కదా, మనకు 16th రోజు బుల్లిష్గా మారడం జరిగింది. చూడండి, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో మేబీ ఈ మూవ్ మిస్ అవ్వచ్చు కాక, కానీ మనం ఈ పాయింట్లో మార్కెట్ డెరివేటివ్ డేటా ప్రకారంగా బుల్లిష్ మారడం జరిగింది. సో మళ్ళీ ఈ మూవ్ అంతా కూడా మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మన ఇండికేటర్ ప్రకారంగా చూడండి, మన ఇండికేటర్ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ నుంచి మనకు బుల్లిష్ ఫామ్ అయింది. మనం నిఫ్టీ పెట్టుకొని చూస్తాం ఎక్కడ ఎంటర్ అవ్వాలి అని. ఇక్కడ చూసినట్లయితే 21st August రోజు బ్లూ క్యాండిల్ ఫామ్ అయింది. దాని నెక్స్ట్ డే దాన్ని బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో పాయింట్ వచ్చేసి హై 24,787 దగ్గర, 24,787 దగ్గర నుంచి ఇప్పుడు చూసినట్లయితే 25,200 దగ్గర ఉంది. సో 500 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉండేది మన ఇండికేటర్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.